మేలుకోవాలి మరి రైతు లేనిదే రాజ్యం లేదని చెప్తా ఉంటారు మరి ముఖ్యమంత్రి గారు కూడా స్వయాన రైతు బిడ్డ మరి ఆయనకు రైతు కష్టం ఏదో తెలుసు అయినప్పటికీ కూడా ఈ రైతులు ఈ విధంగా గోసపుచ్చుకోవడం దారుణమైన విషయం ఇది మరి ఇప్పటికైనా మా టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ రైతులందరూ కూడా నిర్ణయిస్తా ఉన్నారు మాకు యూరియా కావాలి ఈ పంటలు యూరియా లేక ఎర్రబారిపోయినట్టు పంటలు ఏ విధమైన పంట పండుతుందని చెప్పి ఇవాళ రైతులు నిలదీస్తా ఉంటే దీనికి నిమ్మకు నీరెత్తినటువంటి ప్రభుత్వం యంత్రాంగం దీన్ని తప్పకుండా స్పందించాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా ఈ వ్యవసాయ శాఖ వారు గాని ఈ ప్రభుత్వం గాని ఇప్పటికైనా మేల్కొని రైతులకు అవసరమైనటువంటి పంటలు సకాలంలో అందిస్తేనే మరి రైతు పంట పండించే అవకాశం ఉంటుంది మరి ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా చేతులు ఎత్తేసిన ఈ ప్రభుత్వం మరి ఇప్పటికైనా రైతులకు క్షమాపణ చెప్పి రైతుకు అవసరమైనటువంటి యూరియా గాని ఇతరత్ర మరి ఎరువులు గాని అందించాలని చెప్పి మరి కోరటం జరుగుతా ఉంది మా టీఆర్ఎస్ పార్టీ పక్షాన రైతులకు ఏదైతే మోసం చేస్తా ఉన్నారో రైతులు ఏ విధంగా నష్టపెడతా ఉన్నారో రైతులకు మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి సన్నవడ్ల బోనస్ అన్నారు అట్లాగే మరి రైతు రుణమాఫీ అన్నారు అది పూర్తి చేయలేదు మరి సన్నవడ్ల బోనస్ లేదు ఇప్పటి వరకు బోనస్ ఇవ్వలేదు అట్లాగే రైతులకు అవసరమైన యూరియా లేదు మరి రైతులు ఈ రోజు మరి కరెంటు మోటార్ పెడితే ఆ మోటార్ అచ్చిరాని కరెంట్ తోని నాణ్యమైన కరెంట్ కాక మోటార్లు కాలిపోతా ఉన్నాయి స్టార్టర్లు కాలిపోతా ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఈ చేతగాని ప్రభుత్వం ఈ దత్తమ్మ ప్రభుత్వం ఇప్పటికైనా మరి తను తప్పుడు ఒప్పుకొని రైతులు ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మా టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ పెద్దపల్లి నియోజకవర్గ రైతులందరి పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తప్పకుండా ఒక 3-4 రోజుల లోపల రైతులకు అవసరమైన యూరియా పూర్తి స్థాయిలో అందించకపోతే పెద్ద ఎత్తున గ్రామాన మండల స్థాయిలో కూడా మరి రైతులందరూ తిరగబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి తిరుగుబాటు చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా మరి జిల్లా యంత్రాంగం